Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మాధవి బండారు గారు, ప్రొఫెసర్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫ్రమ్ నిజాం కాలేజ్. ఈరోజు మనతో పహల్గామ్ టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రకరకాల సిచ్యువేషన్స్ వీటిపై అనాలిసిస్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా వాటికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే. పహల్గామ్ టెర్రర్ అటాక్ ఒక జరగకూడని సంఘటన అని చెప్పొచ్చేమో. అయితే ఈ టెర్రర్ అటాక్లో ముఖ్యంగా లేటెస్ట్గా వస్తున్న వాస్తవాలు నిజాలు తెలుసుకుంటే పాకిస్తాన్కి ఆర్మీకి సంబంధించిన ఒక కమాండో ఎవరైతే ఉన్నారో హసీం బోసా అనే వ్యక్తి, ఆయనే ఈ టెర్రర్ అటాక్ని నడిపినట్టు మెయిన్గా ఎగ్జిక్యూట్ చేసిన మెయిన్ పర్సన్గా బయటపడింది. అంటే ఇదంతా పాకిస్తాన్ చేయించినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ మాకు దేనితోనూ సంబంధం లేదంటూ ఉంటారు, ప్రతి దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంటే కనిపిస్తూ ఉంది. ఒక పక్కన ఆ దేశం నష్టాల్లోకి కూరిపోతున్నా కూడా ఎలాంటి పనులు చేయాలనే ఆశ ఎందుకు చావట్లేదు అంటారు? ఇండియా ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో, డివైడ్ అయినప్పుడు జిన్నా గారు ఎవరైతే యాక్చువల్గా ఈ అదేంటి 2 నేషన్ థియరీ పెట్టారో, ఆ టైంలో యాక్చువల్లీ బ్రిటిషర్స్ వెళ్లే ముందు ఒక స్ట్రాంగ్గా ఒక డివిజన్ క్రియేట్ చేశారు, రైట్, ముస్లిమ్స్ అండ్ హిందూస్ అని చెప్పి. అండ్ ఆ టైంలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్స్లో జిన్నా వాజ్ ఆన్ ది హై ర్యాంక్. అట్ ద సేమ్ టైం నెహ్రూ గారు కూడా హై ర్యాంక్లోనే ఉన్నారు. అండ్ గాంధీ గారి దగ్గర అందరూ క్లోజ్గా ఉన్నారు, పటేల్ గారు కానీ వీళ్ళంతా కూడా. సో ఆ టైంలో వాళ్ళు అంత దగ్గరగా గవర్నమెంట్కి, బ్రిటిష్ గవర్నమెంట్కి ఉన్నప్పుడు ఏమైందంటే, గాంధీ గారిని మిగతా వాళ్ళని కట్ అక్రాస్ చేసి బ్రిటిషర్స్ డైరెక్ట్గా జిన్నా గారితో సంప్రదింపులు మొదలుపెట్టి నెమ్మదిగా ఇదేదైతే యు బోత్ ఆర్ డిఫరెంట్, మన ఇద్దరం ఒకటి కాదు. మొన్న ఈ మధ్య ఆసిఫ్ మునీర్ గారు కూడా చెప్పారు కదా, లైక్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ కెన్ నాట్ బీ టుగెదర్, దే ఆర్ 2 డిఫరెంట్ పీపుల్ ఆల్ టుగెదర్ హూ కెన్ నెవర్ మిక్స్ టుగెదర్, ఎప్పటికీ కలవలేరు అని చెప్పి. సో ఇలాంటిది చాలా గట్టిగా నాటేశారు. ఎంత నాటారంటే ఇండియా అంటేనే వాళ్ళకి బద్ధ శత్రువుల్లాగా తయారయ్యారు. ఒకప్పుడు ఇదంతా కలిసి ఉన్న దేశం అంతా ఇప్పుడు ఎలా అంటే ఐ టు ఐ చూసుకోని పరిస్థితిలో బేసిక్గా వాళ్ళు పెంచుకున్నారు. మనం ఇంకా అంత పెంచుకోలేదు, ఎప్పటికీ పెంచుకోలేదు. మన వాళ్ళే అది ఇంకోటి వెళ్ళింది అని ఊరుకున్నాం. ఇండియన్స్ ఎప్పుడూ అలాగే ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. నాకు తెలిసి చాలా రాష్ట్రాల్లో ఉండే ముస్లిమ్స్ ఎవరైతే ఇక్కడ ఉండడానికి ఇష్టపడ్డారో వాళ్ళందరిలో కూడా ఇలాంటి సుహృద్ భావమే ఉంది. బట్ ఎవరైతే విడిగా అక్కడికి వెళ్ళారో వాళ్ళు మాత్రం ఒక శత్రువులాగా బాగా పెంచుకున్నారు, లోపల చాలా పెంచుకున్నారు. అది పెంచుకొని ఎక్కడి దాకా తీసుకొచ్చారంటే, యాక్చువల్గా మనం మాట్లాడితే వెన్ పార్టిషన్ అయిన తర్వాత ఇండియా పొజిషన్కి ఇంకా పాకిస్తాన్ పొజిషన్కి చూసినట్టు అయితే, ఇనీషియల్గా పాకిస్తాన్ ఎకనామిక్ గ్రోత్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఇండియా కన్నా కూడా. ఇనిషియల్గా ముందు రోజులు, ఎస్, 60s టైంలో. అది ఎందుకు జరిగింది? మనం ఆ టైంలో వీ వర్ అ క్లోజ్డ్ ఎకానమీ. మనము మన దేశంలో అన్ని ఉత్పత్తులు పెంచుకుంటూ సెల్ఫ్ సస్టైనబిలిటీ అచీవ్ చేసుకొని అప్పుడు ముందుకు వెళ్దాము అని మనం చాలా క్లోజ్డ్ ఎకానమీగా ఉన్నాము. ఆ టైంలో పాకిస్తాన్ మాత్రం చాలా దూసుకెళ్ళింది, శరవేగంతో దూసుకెళ్ళింది. కానీ అక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే, వీళ్ళకి ఎప్పుడైనా ఒక కసి, ఆ తత్వం వాళ్ళ మనుషుల్లో ఉన్న తత్వం అది, ఆ కసితత్వంతో ఏం చేశారంటే వీళ్ళు అదేంటి మనకి ఒక సేయింగ్ ఉంది కదా, చెడు అలవాట్లు కానీ లేకపోతే చెడు స్నేహాలు కానీ, పాకిస్తాన్ వాళ్ళు మొట్టమొదటి నుంచి చేసింది ఇదే పని. చెడు స్నేహాల వల్ల దిగజారిపోయారు. ఇంకోటి ఏంటంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్కి ఒక మేజర్ డిఫరెన్స్ ఏముంది అని అంటే, పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్లో ది ఆర్మీ చీఫ్ క్యాన్ ఓవర్టేక్ ది గవర్నమెంట్ అనమాట. ఓకే, గవర్నమెంట్ మొత్తాన్ని ఓవర్టేక్ చేయొచ్చు. అండ్ ఆ ఓవర్టేక్ చేసుకున్న ఏవైతే సంఘటనలు ఉంటాయో ఆ సంఘటనలు వాళ్ళు సుప్రీంకోర్టుకి తీసుకెళ్తే వాళ్ళు దానికి ఏదో అంటారు, దానికి ఒక పేరు కూడా ఉంది. అండర్ దాట్ ది ఆర్మీ చీఫ్ కెన్ టేక్ ఓవర్ ది గవర్నమెంట్. సో ప్రతిసారి పాకిస్తాన్లో ఏం జరిగేది అని అంటే, ఒక 2-3 ఇయర్స్ ఒక గవర్నమెంట్ రన్ అవుతున్న టైంలో ఏదో ఒక దీంతో ఆర్మీ ఓవర్టేక్ చేస్తుంది. ఎప్పుడైతే ఆర్మీ ఓవర్టేక్ చేస్తుందో అక్కడ యూ విల్ నాట్ ఫైండ్ డెమోక్రసీ, యూ విల్ నాట్ ఫైండ్ మెజారిటీ వాయిస్. ఓకే, సో ఎకనామిక్ గ్రోత్ కానీ సోషల్ గ్రోత్స్ కానీ తగ్గిపోతాయి. ఎందుకు అని అంటే ది డిక్టేటర్షిప్ స్టార్ట్ అవుతుంది.
సో ఎప్పుడూ పాకిస్తాన్కి ఇదే జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏం జరిగింది, మేజర్ థింగ్, ఐ మీన్ పాకిస్తాన్ ఈ దుస్థితికి రావడానికి కారణాలు చెప్తున్నాను నేను. చెప్పాక అప్పుడు ఎకనామిక్ అది చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉండింది. కానీ ఎప్పుడైతే ఆర్మీ ఓవర్టేక్ చేసిందో అవన్నీ తగ్గిపోయాయి, డిక్టేటర్షిప్ స్టార్ట్ అయిపోయింది. సో నెమ్మదిగా అవన్నీ తగ్గుతూ రావడం మొదలుపెట్టింది. సెకండ్ ఇంకోటి ఏం జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ని యాక్చువల్లీ సోవియట్ యూనియన్ దే వాంటెడ్ టు కంట్రోల్ ఆఫ్ఘనిస్తాన్. ఎందుకు కంట్రోల్ చేద్దామనుకుంది, ఎందుకు అని అంటే ఆయిల్ సుప్రిమసీ కోసం. 90s టైంలో మనకు తెలుసు కదా, యుఎస్ఏకి సోవియట్ యూనియన్కి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నుంచి దెర్ వాజ్ అ బిగ్ కోల్డ్ వార్ దట్ వాజ్ హ్యాపెనింగ్. ఆ కోల్డ్ వార్ టైంలో సోవియట్ ఎక్కడెక్కడైతే వాళ్ళ డామినెన్స్ చూపించడానికి ట్రై చేసిందో అమెరికా దాన్ని ఖండిస్తూ వచ్చింది. సో అది చేసే తరుణంలో పాకిస్తాన్ని వాడుకున్నారు అమెరికన్స్. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ అసలు ఎలా ఉంటుంది, ఎంత వెనకబడిపోయిన దేశం, ఎన్ని ఏళ్ళు అక్కడ గొడవలు జరిగాయి. ఆ గొడవలు ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, ఒకవేళ మనం వెనక్కి వెళ్తే సోవియట్ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేద్దామనుకుందో యూఎస్ఏకి ఇట్ డింట్ వాంటెడ్ దట్ టు హ్యాపెన్, బికాజ్ అది కంట్రోల్లోకి వస్తే మొత్తం మిడిల్ ఈస్ట్ నెమ్మదిగా అక్కడ నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అది ఆపడం కోసము అమెరికా వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్గా దాన్ని అటాక్ చేయకుండా పాకిస్తాన్ వాళ్ళ సపోర్ట్ తీసుకుని పాకిస్తాన్కి కావాల్సిన డబ్బులు ఇస్తూ వాళ్ళని అక్కడ పష్తూన్స్, అక్కడ వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ట్రైబ్స్, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం చూసినట్టయితే మీకు 2-3 ట్రైబ్స్ ఉంటాయి, మెయిన్ ట్రైబ్స్. ఆల్రైట్, ఇదంతా మౌంటైనస్ టెరెన్. ఆ ట్రైబ్స్ మధ్యలో చిచ్చులు పెట్టారు, గొడవలు పెట్టారు. అలాంటి దాంట్లో వచ్చినదే తాలిబాన్. ఓకే, తాలిబాన్ల పుట్టుక ఎలా జరిగింది? ఎస్, తాలిబాన్స్ అక్కడ ఒక ట్రైబల్స్ అన్నమాట. వాళ్ళని అమెరికా ఇక్కడ డబ్బు సపోర్ట్ చేసి అండ్ మిగతాదంతా పాకిస్తాన్లో వాళ్ళకి నేర్పించడం మొదలు చేసి తాలిబాన్ని క్రియేట్ చేశారు. సో వాట్ ఈస్ హ్యాపెన్, చెడు స్నేహాలు అన్నాను కదా, చెడు స్నేహాలు ఏంటి అని అంటే అమెరికా డబ్బులు ఇస్తుంది కాబట్టి పాకిస్తాన్ ఏం చేసింది, టెర్రరిస్ట్ని క్రియేట్ చేసింది. దిస్ ఇస్ వరల్డ్ మొత్తానికి తెలుసు. ఇవాల్టి రోజు షాడో అన్నప్పుడు ఆ బ్లాక్ షీప్ అమెరికా అని చెప్పొచ్చు. ది కల్ప్రిట్ ఇస్ అమెరికన్స్. మొన్న ఈ మధ్య ఒక ఆథర్ చెప్పారు, అమెరికన్స్తో స్నేహం గొడవ పెట్టుకుంటే నష్టం, స్నేహం చేస్తే ఇంకా ఎక్కువ నష్టం. ఇది చాలా నిజం. ఇది మనం చూస్తున్నాం. యూక్రెయిన్ పరిస్థితి అదే, పాకిస్తాన్ పరిస్థితి అదే. పాకిస్తాన్ వాళ్ళు మొత్తం డీషాకిల్ అయిపోయి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ని సర్వనాశనం పట్టించేశారు. ఆ తర్వాత ఏమైపోయింది, అమెరికా వెళ్ళిపోతానంది. కానీ అంతమంది టెర్రరిస్టులు అవన్నీ ఎక్కడ దాక్కున్నారు, వాళ్ళు పాకిస్తాన్లో దాక్కున్నారు. సో పాకిస్తాన్ ఏం చేసింది, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వీళ్ళని మన మీదకి దాడి కోసం వాడుకోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అలా వాడుకోవడం మొదలుపెట్టిందో అప్పుడు అమెరికా ఇప్పుడు పక్కకి తప్పుకున్నా కూడా ఇవన్నీ మొదలయ్యాయి కదా. సో ఇవన్నీ మొదలయ్యి అది ఏ స్థాయి వరకు వెళ్ళింది అని అంటే ట్విన్ టవర్ అటాక్ వరకు వెళ్ళింది. ఎప్పుడైతే ట్విన్ టవర్ అటాక్ అయ్యిందో అప్పుడు అమెరికా అది చేసిన తప్పు గుర్తించి అప్పటి నుంచి ఇట్ స్టార్టెడ్ పాకిస్తాన్కి అగేన్స్ట్గా ఇలా చేయకూడదు అని మొదలుపెట్టింది. సో టెర్రరిస్ట్ అని అప్పుడు ఇట్ స్టార్టెడ్ డిక్లేరింగ్. అప్పటిదాకా ఇదే కాపు కాసింది, కానీ ఆ తర్వాత నుంచి డిక్లేర్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఈ మొత్తం అన్ని సన్నివేశాల్లో జరిగింది ఏంటి అని అంటే పాకిస్తాన్ హ్యాస్ బికమ్ హోమ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఓకే, ఈ టెర్రరిస్ట్ మళ్ళీ దీంతో వాళ్ళని టెర్రరిజంకి తీసుకొచ్చారు, మతోన్మాదంతో టెర్రరిజానికి తీసుకొని వచ్చారు. అంటే ఈ సంఘటన పహల్గామ్లో జరిగింది ఏదైతే ఉందో ముఖ్యంగా ఓన్లీ మెన్నే టార్గెట్ చేసి, అది కూడా వాళ్ళు ఒక క్రూరమైన చర్యతో అవునా కాదని చెక్ చేసుకునే విధానం కానీ తర్వాత వాళ్ళు చంపిన విధానం కానీ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు మతపరమైన సమస్యని సృష్టించాలనుకుంటున్నారు. కానీ దానివల్ల నష్టపోయింది ఎవర్రా అంటే అక్కడ టూరిజం మీద డిపెండ్ అయిన ముస్లిమ్స్, నేటివ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్ కెమెరా క్లియర్గా చెప్తా ఉన్నారు, తప్పు జరిగింది కానీ నష్టపోయింది ఎక్కువ మేము, టూరిస్ట్ ఒక్కరు రాకపోతే మా కడుపులు నిండవు అని చెప్పేసి. అంటే ఇంకా వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ అటాక్స్ చేస్తున్నారు, ఇది కేవలం మళ్ళీ ఒక భయం క్రియేట్ చేయడానికి. ఎందుకు అంటే వాళ్ళకి ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది వాళ్ళ హోల్డ్ ఇక్కడ తగ్గిపోతోంది.
వాళ్ళ పవర్ తగ్గిపోతోంది. ఎప్పుడైతే యూనియన్ టెరిటరీ అయిందో, ఎలక్షన్స్ అయ్యాయో, ఎకనామిక్ యాక్టివిటీ పుంజుకోవడం మొదలుపెట్టింది, టూరిజం డెవలప్ అవుతోంది, అక్కడ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. అండ్ అక్కడ అందరూ మామూలు జనాల్లో కలిసిపోయి సోషల్ యాక్టివిటీ కూడా బాగా జరుగుతోంది. ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా అందరూ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి వస్తున్నారు. ఎప్పుడైతే ఇది జరుగుతోందో వాళ్ళకి క్లియర్గా అర్థమైంది వీళ్ళ హోల్డ్ తగ్గిపోవడం మొదలుపెట్టింది. సో ఎలాగైనా ఒక భయం క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? అందుకోసమని మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో మగవాళ్ళని మాత్రమే చంపారు, అది కూడా వాళ్ళు ఏంటి అని తెలుసుకొని మరీ చంపారు. ఎందుకు ఆ పని చేశారు? బికాజ్ ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి అలాంటివి ఏవైనా చూసినప్పుడు ఒక షాక్ ఉంటుంది. దే వాంటెడ్ టు క్రియేట్. ఈ రకంగా చంపి వాళ్ళకి ఒక విజువలైజేషన్ మొత్తం అలా క్రియేట్ చేసి దాంతో ఏంటి అంటే ఒక భయం క్రియేట్ చేస్తారు. ఎప్పుడైతే మీ కళ్ళ ముందు అలాంటిది జరిగిందనుకోండి, అది కూడా మన వాళ్ళకే జరిగిందనుకోండి, ఒక భయంలో ఉంటాం, ఒక షాక్లో ఉంటాం. ఆ షాక్లో ఉన్నప్పుడు వాళ్ళు కావాల్సింది ఈజీగా తెప్పించుకోవచ్చు. అంటే లైక్ వాళ్ళు మనల్ని డామినేట్ చేయొచ్చు. దానికోసమని వాళ్ళు ఈ పని చేశారు, అంతే తప్ప ఇంకోటి ఏమీ లేదు. దీన్ని ఎలా అంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఎలా ట్యాకిల్ చేయాలి? ఓవరాల్ దీనికి సొల్యూషన్ ఏ విధంగా ఇవ్వాలండి? ఇప్పుడు మనకి మా పొజిషన్ మాట్లాడుకుంటే, యాజ్ ఐ సెడ్, పాకిస్తాన్కి యుఎస్ఏ ఎప్పటి నుంచో సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ చేసే ప్రక్రియలో పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్గా కూడా అయింది. తనకి కొన్ని ఫైటర్ జెట్స్ అవన్నీ మనకు అసలు ఆఫర్ చేసే కన్నా ముందే, ఇప్పుడు ఏదైతే F-15 ఫైటర్ జెట్స్ అమెరికా మనకు ఆఫర్ చేసిందో దాన్ని ప్రీవియస్ వర్షన్లో పాకిస్తాన్కి ఎప్పుడో ఇచ్చేసాయి. దే హ్యావ్ దెమ్. ఓకే, సో అలాంటి పవర్ అన్నది పాకిస్తాన్లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ ఎప్పుడూ కూడా దేశంలో ఉండే జనాల అభివృద్ధి కన్నా కూడా వార్షిప్లో ఎక్కువగా అది బిలీవ్ చేసింది. సో దానికి కావాల్సిన ఏర్పాట్లు అది ఎప్పుడూ చేసుకొని ఉంది, రైట్? సో ఆ రకంగా చూస్తే మనకిప్పుడు ఎంతైతే స్తోమత ఉందో పాకిస్తాన్ దగ్గర కూడా అలాంటి స్తోమత ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి వాళ్ళు ఆ న్యూక్లియర్ పవర్ అది చూపించి మా దగ్గర ఇవి ఉన్నాయి, మీరు మాతో తలపడితే ఇవి యూజ్ చేసి మిమ్మల్ని మేము పార్ట్ చేస్తామని చెప్తూ ఉంటుంది. సో న్యూక్లియర్ వార్ ఈజ్ లైక్ a kind of a threat to the whole world. నార్మల్గా అన్ని కంట్రీస్ వద్దనంటాయి. సో అదొకటి యూజ్ చేసుకోవడం కోసం అవన్నీ ఏర్పాటు చేసి పెట్టుకుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో వార్ వస్తుందా, ఎలా ఉంటుంది, అది ఎంతవరకు జరుగుతుంది అని అంటే, న్యూక్లియర్ పవర్ పరంగా మన ఇద్దరిది ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ చాలా డీస్టెబిలైజ్ అయిపోయి ఉంది. ఇంటర్నల్గా దానికే చాలా గొడవలు నడుస్తున్నాయి. బలూచిస్తాన్లో గొడవలు మనం చూస్తూనే ఉన్నాం, విపరీతంగా జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో దాని సంబంధాలు బెడిసి కొట్టాయి, రైట్? ఇక్కడ పిఓకే తీసుకుంటే పిఓకేలో జనాలకు కూడా ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ అభివృద్ధి చెందడం మొదలుపెట్టిందో ఇండియన్ గవర్నమెంట్ మీద, సో వాళ్ళు కూడా దే ఆల్సో స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఎస్ మనం కూడా ఇలా అభివృద్ధి చెందొచ్చు, మనం ఎటు కాకుండా ఉండిపోయాం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అండర్ ఇండియన్ కంట్రోల్, పాకిస్తాన్ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, వాళ్ళకి ఎక్కడే స్టేటస్ లేదు. సో దే హ్యావ్ స్టార్టెడ్ రియలైజింగ్. ఓకే, సో ఇవన్నీ పరిస్థితుల మధ్యలో అది నిజం చెప్పాలంటే మనతో యుద్ధానికి వెళ్ళే అంత స్టేట్లో అయితే లేదు పాకిస్తాన్. ఒకటి కానీ ఏంటి అని అంటే దానికి ప్రస్తుతం చైనా సపోర్ట్ చాలా ఉంది. ఓకే, చైనా ఈజ్ ఇట్స్ ఫిట్ పార్ట్నర్ యాజ్ ఆఫ్ నౌ. బట్ ఇప్పుడు మన పరిస్థితి ఏం జరిగింది అంటే, ఒకవేళ మనకి ట్రంప్ది ట్రేడ్ వార్ జరగకుండా ఉండుంటే ఒక అవకాశం ఉండేది పాకిస్తాన్ మనతో యుద్ధానికి వెళ్ళటానికి. బికాస్ చైనా వాజ్ ఇన్ అడ్వాంటేజ్ పొజిషన్ అన్ని రకాలుగా కూడా. కానీ ఎప్పుడైతే యుఎస్ఏతో మనకి ప్రాబ్లం వచ్చిందో, చైనా ప్రస్తుతం ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ గుడ్ పార్ట్నర్స్ అగైన్స్ట్ అమెరికా. ఓకే, అండ్ బికాస్ ఆఫ్ ది టారిఫ్స్ దట్ హెస్ హ్యాపెన్, ఇండియా ఈజ్ ఇట్స్ బెస్ట్ పార్ట్నర్. ఇట్స్ ఫిట్ బికాస్ జనాల పరంగా కానీ ఎకానమీ పరంగా కానీ సో వీఆర్ దానికి చైనాకి ఇప్పుడు మనం కావాలి. నార్మల్గా అయితే చైనా కూడా చాలా హాస్టైల్, మన చుట్టుపక్కల మనకు అన్ని హాస్టైల్ నేషన్స్. చైనాతో యాజ్ ఇట్ ఈజ్ మనకు అక్కడ ఇంకో ఇబ్బంది ఉంది, రైట్? సో ఒకవేళ మనం పాకిస్తాన్తో తలపడితే చైనా అక్కడ నుంచి అడ్వాన్స్ అయ్యే ప్రమాదం ఉంది, ఇప్పటికీ ఉంది, కాదనిలేం. కానీ ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఏంటంటే చైనా అంత ముందుకి రాలేదు. ఎందుకు అనంటే ఇట్ రిక్వైర్స్ ఇండియా. ఓకే, దో
ఇట్ ఈస్ అ ఫ్రెండ్ ఆఫ్ పాకిస్తాన్, బట్ చైనా ఈజ్ నెవర్ అ ఫ్రెండ్ టు ఎనీబడి. చైనా రిలేషన్స్ అన్నీ నెమ్మదిగా కాలనైజ్ చేసే విషయాలే. ఐ మీన్ మీరు శ్రీలంక పరిస్థితి చూసినా, ఇంకో నేషన్ పరిస్థితి చూసినా, లోన్స్ ఇచ్చేసి హై ఇంట్రెస్ట్ రేట్తో నెమ్మదిగా ఎకానమీని మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకునే పొజిషన్లో చైనా ఎప్పుడు చేస్తోంది. అదే ఇప్పటికీ అదే చేస్తోంది. పాకిస్తాన్ ఆల్రెడీ అంత ఇండెటెడ్ అయిపోయి ఉంది. సో పాకిస్తాన్కి అది ఇవ్వగలిగినప్పటికీ ప్రస్తుతం చైనా ఆలోచిస్తుంది ఇవ్వాలా వద్దా, ఎందుకంటే దాని పరిస్థితికి ఇండియా కావాలి. సో ఇవన్నీ పరిణామాలు తీసుకుంటే పాకిస్తాన్ ఈజ్ నాట్ ఇన్ అ పొజిషన్ వేర్ ఇట్ కెన్ వేజ్ అ వార్. ఇండియన్ గవర్నమెంట్కి కూడా, మనకు కూడా ఈ విషయాలు తెలుసు. మనమే మాట్లాడుకుంటే మనకు తెలుస్తున్నప్పుడు మన హైయర్ అథారిటీస్ ఓవర్ దేర్ వాళ్ళకి ఇంకెంత లోతుగా తెలిసి ఉంటుంది. అందుకనే ఇఫ్ యూ హ్యావ్ నోటీస్ వీ హ్యావ్ టేకెన్ అ వెరీ స్ట్రాటజిక్ మూవ్. మనం వాటితో వార్ వెళ్ళలే, ఇంకోటి వెళ్ళలే. నిన్న ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసాం. హౌ కెన్ చైనా ఆర్ ఎనీ కంట్రీ ఇంటర్వీన్? నీళ్ళ పరిస్థితి ఉంది. ఇండస్ వాటర్ ట్రీటీలో మనం ఇవ్వము అనట్లేదు, సస్పెండ్ చేసామంతే. రైట్? సో ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ మూవ్ విచ్ ఇండియా హ్యాస్ టేకెన్. అది పాకిస్తాన్ పరిస్థితిని చోక్ చేసేస్తుంది. మనం ముందుకు వెళ్ళక్కర్లేదు, ఎక్కువ అవుతే అది ముందుకు వస్తుంది. అది ముందుకు వస్తే నిలబడే దీంట్లో లేదు. మనం ఎప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు, కానీ వచ్చిన యుద్ధాన్ని నెగ్గకుండా కూడా మనం వచ్చే యుద్ధాన్ని మనం ఎంతో బాగా ఆపగలం. వీ హ్యావ్ దాట్ స్ట్రాటజీ. మన మిలిటరీ క్వాలిటీ చాలా బాగుంది. ఓకే, మన దృక్పథం చాలా బాగుంది. అన్నిటికన్నా ఎక్కువగా మనం ఎవరికి హాని చేయాలని ఎప్పుడూ తలపెట్టలేదు. వచ్చి మనల్ని కొట్టి అయినా మనం ఊరుకోవాలి అంటే మాత్రం ఊరుకునే అవసరమూ లేదు. అండ్ ఇన్నేళ్ల నుంచి మనం ఏదైతే సమకూర్చుకున్నామో ఇప్పుడు అవన్నీ సంఘటితంగా మనకి ప్రోగా ఉన్నాయి. ఇన్ని ఇయర్స్ నుంచి మనం ఎన్నోసార్లు ఎన్ని వార్స్ వచ్చినా, ఎంతమంది మీదకి దూసుకొచ్చినా మనము సంయమనం పాటించాం. మనము వాళ్ళలాగా ఎప్పుడు దూసుకెళ్ళి వాళ్ళని అటాక్ చేయలేదు. వీ వర్ ఆల్వేస్ ఆన్ అ డిఫెన్సివ్ మోడ్. బట్ బీయింగ్ ఇన్ అ డిఫెన్సివ్ మోడ్, ఈ రోజు నాడు మనం ఏ స్థాయికి వచ్చామనంటే వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఓకే, అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో. సో తప్పకుండా ఒక బెటర్ అవుట్కమ్ అయితే రాబోతుంది అనేది తెలుస్తూ ఉంది ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్షన్స్ అయితే. సో వేచి చూద్దామండి నెక్స్ట్ అప్డేట్స్ కోసం. మ్యామ్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు